విద్యల మొత్తము ఇలా మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీలు పెడుతున్నారు, లక్షలు పెట్టి చదవాలి. అంటే ఇవాళ చదువుతున్నోళ్ళే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో బీసీఎస్సీ ఎస్టీలే మేజర్ గా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఆ స్కూల్స్ మొత్తం బొంద పెట్టేసిస్తున్నారు. వేల కొద్ది బడులు బంద్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ బంద్ చేసింది, ఈ గవర్నమెంట్ బంద్ చేసింది. ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటేనే కదా యూనివర్సిటీస్ క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వాలే నెక్స్ట్ 20 ఏళ్ళు కనుక ఉండేది ఉంటే నీకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్లాట్లు కూడా అమ్ముతారు. కొడుకులు మామూలు కాదు ఈ రాజకీయ నాయకులు, అంతా రియల్ ఎస్టేట్ బ్యాచ్ కదా మొత్తం వచ్చింది. సో అమ్మి పడేస్తారు వీళ్ళంతా. కాకతీయ యూనివర్సిటీ ఆల్రెడీ కొంత చుట్టుపక్కల ఆల్రెడీ గొడవ నడుస్తున్నది. పిల్లలు కొంత వేరే స్కూల్స్ కి ఇవ్వాలని అటు ఇట్లా అని చెప్పి కథలు పడతా ఉన్నారు. వీళ్ళందరికీ షేర్స్ ఉన్నాయి కదా. ఇలా ఉద్యోగాల కాడికి వస్తున్నాం అనుకో, తెలంగాణ పంచాయతే గైర్ ముల్కీ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ కాడికి వెళ్ళి 610 జీవో 36 ఇవన్నీ ఈ పంచాయతీల కాడికి వెళ్ళి మా ఉద్యోగాలు మాకు కావాలనే కాడ యా ఉద్యోగాలనే అది ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉంటేనే కదా రిజర్వేషన్లు ఉండేవి. ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మొత్తం పక్కకు పడేసి అన్ని ప్రైవేటైజేషన్ అవుతున్నాయి కదా. ఇలా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఇటువంటి డైలీ వేజెస్ ఇటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి. యూనివర్సిటీలలో పాఠాలు చెప్పేటోళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి లెక్చరర్ సిస్టమ్స్ ఉన్న తర్వాత అన్ని ఎడ్యుకేషన్ ఖతం చేస్తున్నారు కదా. సో ఆ రంగంలో కూడా మొత్తం క్లోజ్ చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ అయిపోయి. అందుకే ఇప్పుడు ప్రైవేట్ దానిలో కూడా రిజర్వేషన్స్ కావాలనేది. అంటే సక్సెస్ఫుల్ ఈ 2 క్షేత్రాలలో మాత్రం దెబ్బగొట్టి పడేసారు. ఇప్పుడు మిగిలింది ఒకటి ఏంటిది, రాజకీయ క్షేత్రంలో అదో వాళ్ళు తెలుసో తెలియకనో సోయికొచ్చో రాకో ఇయ్యాల కాదు కదా. కాకా కలేల్కర్ కమిషన్ కాడికెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు, కావాలి వీళ్ళకి ఇయ్యాలే, వీళ్ళకు రిజర్వేషన్స్ కలిపేయాలని చెప్పి. అన్ని తీసి పక్క పడేసింది ఎవరు, కాంగ్రెసే కదా మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా చేయకపోతే అవన్నీ మొత్తం మాయి ముంతలకే లెక్క పెడతాం కదా. 1931 తర్వాత కులగణన ఎందుకు జరగలేదు భారతదేశంలో అంటే ఎవరు మేజర్ గా పవర్ లో ఉన్నది, కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ వచ్చింది, వీళ్ళు కూడా కథలే, వీళ్ళు బీజేపీ వాళ్ళు తక్కువలేం కాదు. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇక్కడ బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, పొలిటికల్ పవర్ రావాలి అనేది కనుక ఉండేది ఉంటే వీళ్ళు నిజంగా 9 షెడ్యూల్లో పెట్టాల్సిన వాళ్ళు కదా, మరి పెడతలేరు కదా. సో వీళ్ళందరూ ఒకటే కాంగ్రెస్ ఎక్స్పోజ్ అవుతుంది. ఏదో జీవోలు ఇచ్చి ముంగడ పడేసి, ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలిస్తే కంటికి ఆపరేషన్ చేస్తే నడవదు. నేను ఆపరేషన్ చేసినా కదా రాబాయ్ 7వ దగ్గర బాడీ దగ్గర అంటే కుదరదు. సో కాలుకైతే కాలు కాడనే చేయాలి. అంటే నువ్వు దానికి ఏ మందు పెట్టాలో నీకు కరెక్ట్ సోయి అయితే ఉండాలి కదా. మాకు తెలుస్తున్నది కాదురా నాయన, కాలు కాదురా బాయ్ నువ్వు కన్నుకు చేయాల్సిందని అంటే ఈ జీవోలతోటి ఆ 9 షెడ్యూల్లో పోయి ఢిల్లీలో పెట్టిపోయా నాయన అంటే ఈ జీవోలతో నువ్వు మొత్తం టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటే జనానికి అర్థమైతే లేదా పిచ్చోళ్ళు ఏమన్నా.